సెవెంత్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు. ఇంగ్లీష్ మీడియంలో పేజ్ నెంబర్ 19లో, తెలుగు మీడియంలో పేజ్ నెంబర్ 20లో పజిల్ టైమ్ అని ఇవ్వడం జరిగింది. అదేంటో చూద్దాం. జస్వి సేస్ హర్ ఫేవరెట్ నెంబర్ త్రూ పజిల్, ఫైండ్ ఇట్ అని ఇచ్చారు. తెలుగులో జస్వి తన ఇష్టమైన సంఖ్యను ఒక పజిల్ రూపంలో చెప్పింది. మీరు ఆ సంఖ్యను కనుగొనండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆధారాలతో మనం ఆ సంఖ్యని కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, -15 డివైడెడ్ బై 3 అని ఇవ్వడం జరిగింది. అంటే -15ని 3తో డివైడ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి మైనస్ అనేది ఉంది, దాన్ని రాసుకోవాలి. 3 15లో ఎన్నిసార్లు పోతుంది? 3 5s are 15. కాబట్టి ఎంత వచ్చింది ఆన్సర్? ఇక్కడ -5 వచ్చింది. అది ఇక్కడ రాసుకోవాలి, -5. ఇప్పుడు చూడండి, -5 పక్కనే ఇంటూ -2 ఉంది, ఇంటూ -2 ఇలా తీసుకుందాం. బ్రాకెట్లో మధ్యలో ఇంటూ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ కూడా ప్లస్ అవుతుంది. కానీ గుణకారంలో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నదనుకోండి, మైనస్ ఇంటూ ప్లస్ కానీ ప్లస్ ఇంటూ మైనస్ కానీ అవుతుంది, మైనస్ అవుతుంది. ఒకటి మైనస్ ఉంటే మైనస్ అయిపోతుంది. రెండు మైనస్లు ఉన్నా రెండు ప్లస్లు ఉన్నా ప్లస్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2s are 10, ప్లస్ 10 వచ్చింది. అది ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ మనం ఏమైనా తీసుకోవాలి? 10 -20, 10 -20. 10లోంచి 20 తీయలేకపోతే మైనస్ రాసుకుని 20 - 10 చేయండి. ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే -10 ఈజ్ ది రిజల్ట్. అది రాసుకున్నాం. తర్వాత ఏం చేయాలి? ఇక్కడ -10 ఉంది, పక్కనే +4 ఉంది. దీన్ని ఏమని రాసుకోవచ్చు? ప్లస్ ముందు రాసుకుందాం. +4 -10, 4 - 10 చేయలేకపోతే ఏం చేయాలి? మైనస్ రాసుకుని 10 - 4 చేయాలి. ఎంత అవుతుంది? 6 అవుతుంది. అంటే -6 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ -6 రాసుకోవాలి. ఇప్పుడు -6 డివైడెడ్ బై -2, దీని ఏమని రాసుకోవాలి? -6 డివైడెడ్ బై అంటే బై -2. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2 6లో 3 టైమ్స్ పోతుంది. 2 3s are 6. కాబట్టి 3 ఈజ్ ది ఆన్సర్. ఇక్కడ 3 రాసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి? 3 - 5, 3 - 5. 3 - 5 చేయలేకపోతే మైనస్ రాసుకుని 5 - 3 ఎంత? 2. 5లోంచి 3 తీస్తే 2, -2 వచ్చింది ఆన్సర్. ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, -2 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ప్లస్. ఇక్కడ మైనస్ లేదు కాబట్టి ప్లస్ ఉన్నట్టుగా భావించాలి. 4 దగ్గర, 4కి ముందు మైనస్ ఇంటూ ప్లస్, -2 4s are 8, -8 ఇక్కడ రాసుకోవాలి. చివరిగా -8 డివైడెడ్ బై -4, -4. దీని అర్థం ఏంటి? -8 డివైడెడ్ బై అంటే బై రాసుకుని -4. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 4 8లో 2 టైమ్స్ పోతుంది. 4 2s are 8. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ది ఆన్సర్. ఫైనల్గా వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే 2. జస్వి తన ఇష్టమైన నెంబర్ని పజిల్ రూపంలో చెప్పిందన్నారు కదా, ఆ ఇష్టమైన నెంబర్ ఏంటి? 2. 2 ఈజ్ ది ఫేవరెట్ నెంబర్ టు జస్వి. జస్వికి బాగా ఇష్టమైన నెంబరు 2 అనమాట. ఈ విధంగా ఇచ్చినటువంటి పజిల్ని సాల్వ్ చేయాలి. మీరు కూడా ఈ విధంగా ప్రయత్నం చేయండి.